పాలయ్య ఎక్స్ వైస్ సర్పంచ్ ఉంటారు పోలయ్య బిట్రకుంట పోలయ్య మల్లారెడ్డి అలాగే ఒక మంచి లాయరు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు. ఆ యొక్క కొండగొండ గ్రామం అంతా కూడా ఒకటైపోయింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నాకు తెలిసి తిరగలేదు, మంచి మెజార్టీ తీసుకొస్తారు. ఎందుకంటే శ్రీరంగ మల్లారెడ్డి అన్న మంచి అనుభవం ఉంది రాజకీయాల్లో, ఎలక్షన్ ఏ విధంగా చేయాలో కూడా వాళ్ళకి తెలుసు. అట్లాగే శ్రీరంగంతో పాటు వాళ్ళ భార్య గారు ఇందిరమ్మ గారు ఆమె కూడా పార్టీలో జాయిన్ అయితే సర్పంచ్ గారు ఆమె కూడా జాయిన్ అయ్యారు. ఎందుకంటే చాలా సంతోషం. ఈ రోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంతుందో కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది తెలియజేస్తున్నా. మీరు చూస్తున్నారు ఈ 4 సంవత్సరాలు 8 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా ఒక అవకాశం అని చెప్పి చాలా మంది మన అందరూ కూడా గెలిపించాం. కానీ ఆయన గెలిచిన తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు ప్రజావేదికత కూల్చివేత నుంచి ఇప్పుడు దాకా కూడా అంతా రౌడీజాలు, అలాగే మోసాలు, దగాలు, అబద్ధాలు చెప్పడాలు, భయపించడాలు, తప్పుడు కేసులు పెట్టడాలు, అవన్నీ కూడా విధ్వంసకరమైన పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మనం ధైర్యంగా ఓడిపోయినప్పటి నుంచి ఈ 4 సంవత్సరాల 5 నెలలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కష్టపడి ఎవరికి భయపడకుండా ఏ కేసులకి రాజీ కాకుండా పోరాడాం కాబట్టి ఈరోజు ఇక్కడ గూడూరులో నడిబొడ్డులో తెలుగుదేశం పార్టీ ఆఫీసు పెట్టుకొని ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నాం. లేకపోతే నడిపించే పరిస్థితి లేదు వాళ్ళు పెట్టేటువంటి టార్చర్కి దానికి. అయితే నేను తెలియజేస్తున్నా మీకు, నేను స్థానికుడిని, ఇక్కడ పుట్టినోడిని, మీ సొంతోడిని. మీరు ఎప్పుడన్నా మంచి రావచ్చు, నాతో మాట్లాడవచ్చు, వాళ్ళ కోపం ఉంటే అరవచ్చు, తిప్పచ్చు, మళ్ళీ నన్ను క్షమించవచ్చు. కానీ గతంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఏ ఊరో ఒక ఆలోచించుకోండి. వేసాం, గెలిపించాం, కానీ ఎప్పుడన్నా మన గ్రామానికి వచ్చి మన ఊళ్ళో తప్పుడు మట్టి ఏమన్నా వేసాడా? లేదా మనకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడా? మీరు బాగా ఆలోచించుకోండి. అట్లాగే ఇప్పుడు మళ్ళీ కొత్త ఆయన తీసుకొచ్చారు. ఆయన అయిపోయింది పాపం, మిమ్మల్ని కొత్త ఈ పక్కన తీసుకొచ్చారు. ఆయన కూడా ఎందుకంటే మీరు స్థానికులు టూరిస్ట్కి తేడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక్కడ ఉండేవాడు పరిస్థితి ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయం చేయమంటే వాడు చేయలేని పరిస్థితి. కాబట్టి ఒకసారి అర్థమైపోయింది. మళ్ళీ అయితే ఆ తప్పు చేయలేదు. నేను గూడూరు ప్రజలందరూ కూడా కోరుతున్నా, ఆ పొరపాటు చేయదనుకుంటున్నా. ఎందువల్లంటే నేను ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. ప్రతి ఊర్లో, ఆ ఊరు ఈ ఊరు కాదు, ప్రతి ఊర్లో చేశా. మీ కాంపలో కూడా సీనన్న ఉన్నప్పుడు కొండగుట్లో సీనన్న మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సిమెంట్ రోడ్లు, ఎన్నో కాలువలు కూడా కట్టించడం జరిగింది. అలాగే ఆ టైంలో ఈ కాన్స్టిట్యూన్సీలో దాదాపు 2000 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మనం ఎంతో మందికి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ఇచ్చాం. ఎంతో మందికి ఆ రోజు చంద్రన్న బీమా వచ్చింది. అలాగే ఈరోజు చంద్రన్న బీమా లేదు మనకి. ఎవరైనా చనిపోతే అంతే, వాడికి పట్టించుకునే మనిషి లేదు. గతంలో చనిపోతే అప్పటికప్పటికి 5,000 రూపాయలు మనకి ఇచ్చి తర్వాత 2 వారాల తర్వాత 1,95,000 మన అకౌంట్లో పడేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అట్లాగే ఇప్పుడు సంక్రాంతి అంటే మన ఇళ్లలో మన ఆడవాళ్ళంతా కూడా బయటికి వెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళి ఒక సంచి తీసుకొచ్చేవాళ్ళు సంక్రాంతి కానుకని. గుర్తుంది అందరికీ. ఈరోజు ఆ సంక్రాంతి కానుక లేదు, ఎత్తేసాడు మొత్తం. అట్లాగే మమ్మల్ని నమ్మి, ముఖ్యంగా నన్ను నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూర్చున్నటువంటి మా సీనన్న, అలాగే మా మల్లారెడ్డి అన్న, అలాగే కూర్చున్నటువంటి మా నాయకులు గారు అందరికీ కూడా తెలియజేస్తున్నా, మిమ్మల్ని మా సొంత వాళ్ళు చూసుకుంటున్నా. ఏమీ అభివృద్ధి ఏం లేదు, మీరు మా సొంత వాళ్ళు. ఆల్రెడీ మీరు సొంత ఉండే కానీ అన్నదమ్ములు చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. మళ్ళీ అన్ని కూడా సర్దుకొని మీరు ఎప్పటిలాగే స్వేచ్ఛగా పార్టీ ఆఫీస్కి ఎప్పుడైనా మీరు రావచ్చు. మీ సొంత ఇది, దాంట్లోనే డౌట్ లేదు. అందరూ కలిసి పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన రాష్ట్ర భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ అని చెప్పి
తెలియజేస్తూ ఒక మంచి నిర్ణయం పండుగ రోజు ఈ రోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి మా సేనానికి మల్లారెడ్డికి శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే మీతో ఆరంభం తెలుగుదేశం పార్టీ చేరికలు మీతో ఆరంభం ఇంకెక్కడి దాకా కొనసాగుతారో నాకే అర్థం కావట్లేదన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీలో వచ్చేందుకు ప్రతి మండలంలో సిద్ధంగా ఉన్నారు. ప్రతి మండలంలో మేము వస్తామని చెప్తున్నారు అందరూ కూడా. మేము కూడా వాళ్ళందరూ కూడా